మామూలుగా సెక్స్ అనేది ఇద్దరు వ్యక్తుల పోరాటంలో ఉంటుంది. మామూలుగా సెక్స్ అనేది ఇద్దరు వ్యక్తుల పోరాటంలో ఉంటుంది. మనం శత్రు మీద పోరాడినట్టు, వాడు మన మీద పోరాడినట్టు ఉంటుంది. అందులో మనకు ఉంటుంది, స్నేహంలా ఉండదు. సెక్స్ అనేది స్నేహితులా ఉండదు, పోరాడినట్టు ఉంటుంది. అంటే ఒకరి మీద ఒకరు అది పోరాడినట్టు ఉంటుంది. అందుకే మగవాళ్ళు సెక్స్ గురించి మాట్లాడుకుంటారు, ఫాంటసీ చేస్తారు. వాళ్ళ సెక్స్ గురించి ఇట్లా దెంగినరా, దాన్ని దెంగినరా, ఇట్లా దెంగుతా, ఏమి ఎక్కిందా, ఇవన్నీ ఎక్స్జోన్ అనమాట. అలాగే ఆడలు కూడా మాట్లాడుకుంటారేమో కానీ మగవాళ్ళతోటి మాట్లాడరు. అయితే ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలని మాత్రం అడుగుతారు సెక్స్ గురించి, అమ్మాయిని అసలు ఇది అది అంటారు. ఎందుకంటే వాళ్ళు స్నేహంలాగా ఉంటుంది వాళ్ళ సెక్స్, అందుకని అడుగుతారు. కాబట్టి మౌలు ఎక్స్జోన్లాగా కాకుండా స్నేహంలాగా మాట్లాడితే ఇది నిలబడ్డది నాకు, వేస్తూ ఉంటాము ఇట్లా కొట్టుకుంటుంది అని అది పాజిటివ్గా చెప్పండి, స్నేహంగా చెప్పండి. ఇంకా నిలబడతలేదు నాకు, రిబ్బన్ కట్ కాలేదు అని తెలిసిన వాళ్ళతో ఇవి మాట్లాడచ్చు పాజిటివ్గా, అంటే స్నేహంలాగా మాట్లాడచ్చు. పోరాటంలాగా మాట్లాడండి. మగవాళ్ళ భాష పోరాటంలాగా ఉంటుంది సెక్స్. అందుకని ఆడవాళ్ళు మగవాళ్ళు ఎట్లంటే పిల్లి ఎలకలాగా ఉంటారు అన్నట్టు, బిహేవింగ్ అట్లా ఉంటుంది. కానీ పిల్లలు అట్లా ఉంటారు, స్నేహంగా ఉంటారు. కాబట్టి ఏ అమ్మాయి నచ్చలేదా, లవ్లో పడ్డా, ఇవన్నీ అడుగుతారు అనమాట. కాబట్టి మీరు పాజిటివ్గా మాట్లాడండి సెక్స్ గురించి, అది బూత్ కాదనమాట. అప్పుడు సెక్స్ మగవాళ్ళు ఏం మాట్లాడండి, నిలబడ్డది, నరం కట్ కాలేదు, ఒక అమ్మాయితో సెక్స్ చేయలేదంటే, ఇవన్నీ పాజిటివ్గా మాట్లాడండి. వాళ్ళగా ఆడలు అయితే ఎట్లయితే మాట్లాడతారో, ఎలా వినుకుంటారో మీది కూడా వింటారు. అందుకే చూడండి, మన ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా వ్యభిచారం చేస్తే ఏదన్నా బండుకుంటే అది తప్పుగా చూస్తారు. కానీ పాపం ఆమె కోరికలు తెచ్చుకోవడానికి కానీ తప్పుగా చూస్తారు. ఎందుకంటే అది ఓటమిలాగా. మగోడు దెంగితే గర్వపడతాడు, అదే మగోడు ఏం చేస్తాడు, బయట దాన్ని దెంగితే గర్వపడతాడు, ఎందుకంటే ఓడిస్తానని. అట్లుంటుంది అన్నట్టు. అంటే సెక్స్ అనేది పోరాటంలాగా ఉంటుంది, ఒకరిని ఒకరు ఓడించుకోవడము, ఒకరి మీద ఒకరు గెలవడంలా ఉంటుంది అనమాట. అది స్నేహంలా ఉండదు సెక్స్. కానీ మీరు స్నేహంలా మాట్లాడిన అమ్మాయిలతోటి మాట్లాడితే మీ సెక్స్ మాటలు వింటారు. ఆడవాళ్ళు సెక్స్ గురించి ఇలా మాట్లాడుకున్నారు, అంగస్తమనం గట్టిపడ్డదని వాళ్ళు చూస్తారు. ఇప్పుడు సమరం కథలు, మనం సెక్స్ సినిమా ఎట్లా చూస్తామో వాళ్ళు కూడా చూస్తారు. మన అంగస్తమనం మీకు నిలబడుతుందా, రేగుతుందా, గర్ల్ ఫ్రెండ్ లేదా, నేను అమ్మాయిని చూస్తాను, ఇవన్నీ అడుగుతారు. కానీ మీరు స్నేహంగా చేయాలి. అది చాలా చెప్తారు, అమ్మాయిని లైన్ వేసుకున్నావా, అమ్మాయిని పటాయించినావా, అమ్మాయిని ఫ్లాట్ చేసినావా, ఇలా అని చెప్తా ఉంటారు. సో ఇది పోరాటం లాంటిది, శత్రువు మీద పోరాటం లాంటిది అన్నట్టు. అంటే లొంగ తీసుకోవడం అన్నట్టు, అమ్మాయిని ఓడియడం, శత్రువుని ఓడించినట్టు, శత్రువుని జయించినట్టు, శత్రువు మీద విజయం సాధించినట్టు ఉంటుంది. ఇందులో ఒకవేళ అమ్మాయిలు నిజాయితీగా ఉంటే పడితే పడవచ్చు, మనకు సంతోషం కలిగితే కలవచ్చు. కానీ అమ్మాయి మనల్ని ప్రేమించడం అనేది లేదు. చూసినా, మనం ప్రేమిస్తేనే మనం ప్రేమిస్తాం, తనంతట తను ప్రేమిస్తే అది గొప్ప అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఓడించడం కాదు, నా అమ్మాయి చేత ఓడిపోవాలి లేదా, స్నేహం వేరు. స్నేహంతో ప్రేమించండి, స్నేహంగా ఉంటే అమ్మాయి మనల్ని ప్రేమిస్తుంది, అది అసలైన విజయం. అమ్మాయిని పటాయించడం, ఫ్లాట్ చేయడం ఎలాంటిదంటే బలవంతంగా గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకుపోయినట్టు ఉంటుంది. కానీ దాని చేత నీళ్లు తాగించడం అనేది ఎలాంటిదో, ఆ అమ్మాయి మనల్ని ప్రేమించాలి అంటే మనం రిక్వెస్ట్ పెట్టకుండానే తను మనల్ని ప్రేమించాలి, ఇష్టపడాలి. చూసారా, మనం ప్రేమిస్తే అమ్మాయి మనం పటాయిస్తే పడుతుంది, కానీ మనం పటాయించకుండా పడుతుందా? కాబట్టి గుర్రం బలవంతంగా నీళ్ళు తాగించడం, ఒక అమ్మాయి మనల్ని ప్రేమించాలి, మనం పడాలి. అంటే సీతకు ఒక చిలుక మధువును గురువున్నట్టు స్త్రీ పురుషుని మధువును గురవాలి, అదన్నమాట. అది చాలా కష్టం. అది పాజిటివ్గా ఉంటేనే వస్తుంది, స్నేహపూరితంగా ఉంటే వస్తుంది, శత్రుత్వంతో పట్టేస్తే రాదు. సినిమాలలో ఇప్పుడు డబుల్ యాక్షన్ రోల్స్ ఉంటాయి కదా, చిరంజీవి డబుల్ యాక్షన్ చేస్తాడు, లేదా ఒక యాక్టర్ ఎన్టీఆర్ 7 పాత్రలు చేసిండు అంటారు కదా ఒకే సినిమాలో. ఈ డబుల్ యాక్షన్ రోల్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు 2 పాత్రలు ఉన్నాయి, 2 పాత్రలు ఎట్లా వ్యవహరిస్తాడు అంటే, ఆ పాత్ర తీరు ఆ పాత్ర, ఈ పాత్ర తీరు ఈ పాత్ర, ఎవరి పాత్రలు వాళ్ళు చేసుకుంటారు కదా, అట్లా అన్నట్టు. అంటే ఏక పాత్ర ఏమైనా చేసేటట్టుంటో అలా ఒక పాత్ర చేస్తాడు, మళ్ళీ ఇంకో పాత్ర కూడా వేరే పాత్రలా చేస్తాడు, తప్ప డబుల్ రోల్గా చేయడు అక్కడ. కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేసి డైరెక్టర్ చేస్తాడు డబుల్ రోల్ లాగా. కానీ నటుడు ఒక పాత్రలాగానే చేస్తాడు, ఒక పాత్రలాగానే చేస్తాడు. తను ఒక పాత్ర పోషినప్పుడు ఎలా పోషిస్తాడో అలా ఆ 2 పాత్రలు వేరుగా ఒకదానికి సంబంధం లేకుండానే పోషిస్తాడు. కాబట్టి డైరెక్టర్ ఆ రెండింటిని యాడ్ చేస్తాడు అన్నట్టు. తర్వాత మనం డబుల్ యాక్షన్ ఇట్లా చేసిన ఒకే వ్యక్తి అనుకుంటాం, కానీ ఒక్కొక్క పాత్ర ఎలా చేస్తారో అలాగే చేస్తారు అన్నట్టు. అయితే మీరు ఇంగ్లీష్ సినిమాలో చూసుకుంటే ఫస్ట్ ట్రెడిషనల్గా ఉంటారు, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, మంచి డ్రెస్ మీద ఉంటారు. ఆ తర్వాత సడన్గా ఏం చేస్తారు, బెడ్రూమ్ సీన్ వస్తుంది, అసభ్యంగా మరీ పచ్చిగా బూతిగా శృంగారభరితంగా ఉంటుంది, చూసారుగా. మళ్ళీ ట్రెడిషనల్గా మళ్ళీ నెక్స్ట్ కనబడతారు. ఇది ఎట్లా అంటారంటే, అదో రోలు ఇదో రోలు అనమాట, ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు. ఏక పాత్ర ఎన్నమయంగా ఒక పాత్ర పోషిస్తారంట. మళ్ళీ దీనికి సంబంధం లేకుండా ఒక అశ్లీలమైన వీడియో తీసేటట్టు అది వేరే, మళ్ళీ దీనికి సంబంధం లేకుండా అది చేస్తారు, చేసి ఈ రెండే యాడ్ చేస్తున్నట్టు డైరెక్టర్. మనం అనుకుంటాం బా ట్రెడిషనల్గా ఉండి మళ్ళీ అట్లా చేస్తాను బా అని ఒకసారి మనలో టెన్షన్ పెరుగుతాయి. ఇట్లనే కంటెంట్ కూడా, అంటే ఒక ఆర్టికల్ కూడా ఇలాగ రాయాలి. ఫస్ట్ ట్రెడిషనల్గా సాంప్రదాయంగా ఒక స్త్రీ పురుషుల గురించి, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్పాలి. ఆ తర్వాత ఒక బూత్ వీడియో చేస్తే ఎట్లుంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్
సెక్స్ శృంగారం అని చేసేట్టు ఉంటుంది. ఆ విధంగా రెండో రోల్ చేయాలి, దీనికి సంబంధం లేకుండా చేయాలి, చేసి ఈ రెండే యాడ్ చేయాలంటే ఒకదాని తర్వాత చెప్పాలి. ఇలా అనేక రోల్స్ చెప్పాలి, వేరువేరుగా చేసి వేటికవి చేసి అన్నీ యాడ్ చేయాలంటూ. బా అవి రియాలిటీగా ఉంటాయి. అంటే ట్రెడిషనల్గా ఉండి బెడ్రూమ్లో ఇలా విజృంభిస్తారు అనే విధంగా ఉండాలన్నట్టు. అట్లుంటూ అది ఏదైనా అంటే శృంగారం అని కాదు, ఏ కంటెంట్ అయినా ఇలాగే చేయాలి. డిఫరెంట్గా చేసి అవన్నీ యాడ్ చేయాలన్నమాట. వేటికి అవి వేరుగా చేసి అవన్నీ యాడ్ చేయాలి. యూట్యూబ్ కంటెంట్ అనేది ఇప్పుడు నో రికార్డ్. ఇది యూట్యూబ్ కంటెంట్ ఎలా చేయాలంటే, ఇప్పుడు రోడ్డు మీద ఎన్నో కామన్గా విషయాలు జరుగుతాయి కదా, అది మామూలు విషయమే కదా. అలాగే ఒక స్టేజ్ మీద కూడా ఒక డ్రామా ఉందనుకుందాం. స్టేజ్ మీద డ్రామా కూడా ఆడియన్స్ లేరు, వీడు డ్రామా వేయడం లేదు, కామన్ విషయం అది అన్నప్పుడు దాన్ని ఎవరు చూస్తారు? చూడరు కదా. దాన్ని ఆ స్టేజ్ మీద ఆడియన్స్ లేకున్నా, అది డ్రామా కాకుండా దాన్ని అట్రాక్ట్గా చేయాలి. అంటే ఆడియన్స్ చూసే విధంగా ఈ సినిమాలు ఎట్లా చూస్తారో ఆడియన్స్ చూసే విధంగా పాత్రలు కదులుతూ ఉంటాయి. వాడు కూడా నటిస్తూ ఉంటాడు నటనలాగా. ఆడియన్స్ చూసే విధంగా వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే నటన కూడా వాళ్ళు చేస్తున్నట్టుగా ఉంటుంది, ఆడియన్స్ కోసం చేస్తున్నట్టుగా చేస్తుంటారు అన్నట్టు. చూసారా? అట్లా అంటే మీరు కంటెంట్ అని ఇలా క్రియేట్ చేయాలి ఏ విషయాన్నైనా. అప్పుడు చూసే వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంది, చూస్తున్నట్టు. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక నార్మల్ విషయం రోడ్డు మీద నిత్య జీవితంలో జరిగే విషయానికన్నా సినిమా విషయం అనేది ఎట్లుంటే అట్రాక్టివ్ ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన అనేది ఒక ఎక్స్టెన్షన్గా ఉంటుంది. తెలుసు కదా, ఎక్స్ప్రెషన్స్ ఎక్స్టెన్షన్గా చూస్తారు, పెడతారు అన్నట్టు ప్రతిదీ. కాబట్టి మనం చూస్తాం కదా ఆసక్తిగా. అట్లా అన్నట్టు ఆడియన్స్ లేరు, డ్రామా వేయటోడు లేడు, అయినా కూడా ఆడ జనం చూసే విధంగా అలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. అలాగే జనం చూసే విధంగా నటించాలంటూ. అలా చేస్తే అది అట్రాక్టివ్గా ఉంటుంది, అప్పుడే చూస్తారంట. సినిమా అలాగే తీస్తారు. ఒక రకంగా ఆర్టికల్స్ కూడా ఇలాగే రాయాలి. మరో విషయం, ఇప్పుడు రోడ్డు మీద అందరూ కామన్గా జనం నడుస్తూ ఉంటారు. అలా చూడడానికి ఏమున్నది? పొద్దున్న లేస్తే ఎంతమంది జనం ఆటోలో అని నడుస్తూ ఉంటాయి కదా, దాంట్లో చూడడానికి ఏముండదు. కానీ ఆడు ఏదో యాక్సిడెంట్ అయింది, లేదా ఒక మర్డర్ అయింది, ఓ దొంగతనం అయింది, ఏదో ట్రాజడీ జరిగింది, అందరూ గుంపుగా వెళ్ళి చూస్తారు కదా, వేలాది జనం అలజడిగా ఉరికి చూస్తారు కదా ఏం జరిగిందో అని. లేదా వట్టిగా మామూలు విషయం అయితే అందరు ఉరికి చూస్తారా? చూడడానికి ఏముండదు. ఒక 7 అంతస్తుల బిల్డింగ్ రోల్ మీద అందరు ఉరికి చూస్తారు కదా వేలాది మంది. ఆ అట్రాక్షన్ కలిగితే ఎట్లుంటుందో అలా చూసే విధంగా అక్కడ కంటెంట్ తయారు చేస్తారంట. విషయాన్ని చూపే విధానము, విషయాన్ని అలా తయారు చేస్తారనమాట. ఓకే, అలా అలజడి కలిగే విధంగా ఆడ డిఫరెంట్గా ఉంటుందో ఆ విధంగా చిత్రీకరణ, పాత్ర కదలిక ఇప్పుడు సినిమాలు అట్లే చేస్తారు. కంటెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ కదలిక, నటన, అలజడి, మ్యూజిక్ కూడా. ఇప్పుడు మ్యూజిక్ చూసారా ఎట్లా డడన్ వస్తుంది, అవి అట్లా కొడతారంట. పాత్ర కదలిక, బిహేవింగ్, కంటెంట్ అలాగే పెడతారంట. అప్పుడు జనం ఊరికి ఎట్లా చూస్తారో అలా చూస్తారనమాట. ఓకే, అప్పుడు మీ కంటెంట్ కూడా ఇలాగే చేయాలి, సినిమా కూడా ఇట్లా చేస్తారు, అప్పుడు చూస్తారు. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఓకే, శృంగారం అనేది రోజు ఉంటుంది. మళ్ళీ కూడా కొత్తగా పెళ్లి కాకముందుకు అపరిచిత అమ్మాయిని బట్టలు మార్చుకుంటా చూసినట్టు, ఆమె కోసం ట్రై చేసినట్టు, ఆమెను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయి డ్రెస్లు వేసుకున్నట్టు, లేదా ఇతను ఒళ్ళు కనిపించేలాగా మిస్బిహేవింగ్లు చేస్తారు కదా అబ్బాయిలు బయట ఆడోళ్ళకు, అలా చేసినట్టు, కిటికీలకి వెళ్తే చూసినట్టు, సాటుకి ఎలా డ్రెస్ మార్చుకుంటా చూసినట్టు, ఆమె కాళ్ళని చూసినట్టు, ఇట్లా ఉంటాయి కదా. పెళ్ళికి ముందు అబ్బాయి ఒక అమ్మాయి గురించి వర్ణించుకుంటాడు, కానీ భార్యను అట్లా వర్ణించాడు కదా చేతిలోకి వచ్చిన తర్వాత. కానీ అపరిచితం అనే అమ్మాయిని అలా కలలు అంటారు కదా, ఆమె ఒళ్ళు చూడాలని, ఆమె గోళ్ళు చూడాలని, వేలు చూడాలని, ఆమె కళ్ళు బాగున్నాయని, ఒక్కొక్క ఏమో నడుము చూస్తాడు. కానీ భార్య చూడాడు కదా, టోటల్గా తెలిసిపోయింది కదా. చూసిన సినిమాను మళ్ళీ చూడనట్టు మళ్ళీ చూడరు ఇక భార్యను. కానీ అలా భార్యను చూస్తే ఎట్లుంటుంది, సినిమాలు అట్లా చూపెడతాడు. పెళ్ళికి ముందు అమ్మాయిని ఎట్లయితే నడుము చూడాలనుకుంటావు, కాళ్ళు చూడాలనుకుంటావు, వేలు చూడాలంటావు, కళ్ళు బాగుంటాయి అంటావు, ఆమె డ్రెస్ మార్చుకుంటా అంటే సాటుకెళ్ళి చేస్తావు, లేదా నువ్వు డ్రెస్ ఇప్పి మిస్బిహేవింగ్ చేస్తారు, అబ్బాయిలు చేస్తారు కదా న్యూడ్గా. సో ఇలాంటివన్నీ ఇల్లీగల్ యాక్ట్స్ అబ్బాయి చేస్తారు కదా, ఇలాంటివన్నీ భార్య దగ్గర చేయాలి. మామూలుగా చెయ్యరు ఎవరు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూసిన సినిమాని రెండోసారి మళ్ళీ చూస్తామా, అలా ఉంటుంది భార్య. అది కొత్త సినిమా ఎట్లా చూస్తామో పెళ్ళికి ముందు ఆడవాళ్ళని అట్లా చూస్తారు అపరిచితమైన అమ్మాయి. కానీ కంటెంట్ ఇలాగే చెప్పాలి. అంటే మనకు తెలిసిన కంటెంట్ కదా, ఇంకా చెప్పడానికి ఏముంది అని కాదు, ఇక ఇలా తెలియనట్టు చెప్పాలంటే. చెప్పాను కదా ఇప్పుడు భార్య గురించి కూడా, పెళ్ళికి ముందు అబ్బాయి ఎట్లయితే అమ్మాయిని చూడాలనుకుంటూ ఆతృత ఉంటుందో, చిన్న వేలు కనబడ్డా చూస్తాడు, ఆమె మాట వినబడ్డా కూడా హస్తప్రయోగం చేసుకుంటాడు, ఆమె పళ్ళు, గొంతు, నడుము ప్రతిదీ చిన్న చూస్తాడు. అదే భార్య చూస్తాడా చూడు. కానీ భార్యను కూడా అలాగే చెప్పాలి, పెళ్ళికి ముందు అమ్మాయిని ఎట్లా చూస్తుండో అలా చిన్నవి కూడా వర్ణించి చెప్పాలంటూ. చిన్న వాటి కోసం కూడా ట్రై చేయాలి, కక్కుర్తి పడతాడు కదా, అలా చేసి చెప్పాలి అంటూ. తెలిసిన సబ్జెక్ట్ కూడా ఇలా చెప్పాలి, చెప్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది చూపాలకి, ఆతృతగా చెప్పాలి. ఇట్లా ఒక ఫోటోని ఎలా దిగాలి అంటే 10 ఫోటోలు 20 ఫోటోలు దిగట్టే ఒక్క ఫోటోకి దిగాలి. అంతే రీల్ స్పీడ్గా పోతుంది, కానీ వీడియోలో స్పీడ్గా స్టిల్స్ వద్దు.
10 ఫోటోలు దిగే సమయం ఒక్క ఫోటోకే ఇవ్వాలి. అంటే హైదరాబాద్ నుండి బెజవాడ పోయే టైము పక్క స్టేషన్కి పోయినంత ఇవ్వాలన్నట్టు. ఫేస్ క్యామ్ కూడా ఇలా చేయాలంట. ఒక 10 నిమిషాల వీడియో గంట టైం తీసుకొని చేయాలి. 2 గంటలు 3 గంటలు తీసుకుంటే అంత మంచిగా వస్తుందంట. వినే వాళ్ళకి అంత ఒప్పుకుంటే చివరి దాకా చూస్తారు. వీడియో కూడా ఒక 10 నిమిషాల వీడియోనే కదా అని దాన్ని 10 నిమిషాలలో పూర్తి చేయొద్దు అనమాట. దాన్ని 10 గంటలు తీసుకోవాలి, లేకపోతే 2 రోజులు తీసుకోవాలి, 10 రోజులైనా తీసుకోవచ్చు. ఎందుకంటే 10 నిమిషాల వీడియో 10,000 మంది చూడాలంటే 10 రోజులు తీసుకోవాలి టైము. విన్నావా? అంత తీసుకోవాలి 10 నిమిషాల వీడియోని కూడా తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా వాళ్ళు చివరి దాకా చూడగలుగుతారు. అలాగే ఇంట్రెస్ట్గా ఉండాలి, మంచి టైటిల్ పెట్టాలి, దాంతోపాటు టైం ఎక్కువ తీసుకోవాలి. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. కంటెంట్ మంచిగుంటే సరిపోదు, టైటిల్ మంచిగుంటే సరిపోదు, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఓపిక. మనం ఒక పాట ఉన్నది, సినిమా పాట, మనం ఎన్నిసార్లు వింటాం, హిట్స్ ఉంటాయి కదా, ఓల్డ్ హిట్స్ ఇప్పటికీ ఉంటాను చూసినావా? ఎప్పుడో మసక మసక చీకట్లో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదనే పాట ఇప్పటికీ ఉంటాం. అవి ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నాటి. అగో మీ వీడియో అంత చక్కగా ఉండాలి. అంటే కంటెంట్ బాగుండాలి, మీ టైటిల్ బాగుండాలి, అలాగే మీరు చెప్పే విధానం కూడా బాగుండాలి. ఒక పాట అంత చక్కగా ఉంటే చూస్తారు. ఎందుకోసం 10 నిమిషాల వీడియోని 10 గంటలు తీసుకోండి, 10 రోజులు తీసుకోండి, నెల రోజులు తీసుకోండి, కానీ అది చివరిదాకా వాళ్ళు చూసే విధంగా ఉండాలి. అలా చెప్పాలి. ఆ చెప్పడం అనేది అంత మాధుర్యంగా చెప్పాలి, ఓపికగా చెప్పాలి. అంతేగాని మీరే టెన్షన్ పడుతూ హర్రీ బరిగా ఏదో చెప్పేస్తే ఆడ చూడరు, చూసేవాడు కూడా వినబుద్ధి కాదు వానికి. కాబట్టి మీరు ఎంత ఓపికగా, ఎంత మర్యాదగా, ఎంత చక్కగా చెప్తే, వినసొంపుగా చెప్తే వాళ్ళు అంతగా చక్కగా చూస్తారు. అంటే ఎక్కువ టైం తీసుకోండి చెప్పేప్పుడు. కంటెంట్ను క్రియేట్ చేయాలి. ఎట్లా అంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి మంచి గూగుల్లో అందమైన ఇమేజెస్ అనేవి ఎన్నో ఉంటాయి కదా, మంచి మంచి మనకి ఏ మూమెంట్ దానికి గట్ట ఆ ఇమేజెస్ ఉంటాయి, సినిమా గూగుల్ ఇమేజెస్, వాటిని వాడుకుంటూ ఉంటాం కదా, హెచ్డి ఫొటోస్. అయితే ఇంకోటి ఏంటంటే మనము హెచ్డి ఫొటోస్ మంచిగా ఉంటాయి కాబట్టి తమ్నైల్ మీద కూడా వాడుకుంటాం. ఇప్పుడు మన ఫోటో బాగుండదు కదా, ఎవరు చూడదని తమ్నైల్ మీద గూగుల్ ఇమేజెస్ వాడుకుంటాం. అవి అట్రాక్షన్గా ఉంటాయని. అలాగే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి వీడియోలలో కూడా వాడుకుంటాం. అయితే వాళ్ళు అట్లా దిగుతారు కాబట్టి మనం వాడుకుంటాం. కానీ అలా వాడుకున్నట్టే కంటెంట్ కూడా అలాగే చెప్తాం అన్నట్టు. ఎక్కడనో చదివి, ఎక్కడనో విని, ఎవడో చెప్పింది విని వాళ్ళకే అనుకరించి వాళ్ళకే చెప్తాం. అంటే వాళ్ళకే చెప్పడం అంటే గూగుల్లో ఇమేజెస్ ఎలా అయితే వాడుకుంటాం, ఎవడో తీసిన ఫోటోలను మనం ఇమేజెస్ ఎట్లయితే వాడుకుంటామో, ఈ వీడియోలో కంటెంట్ చెప్పడం ఫేస్ క్యామే అనుకుందాం, అది కూడా ఇలాగే చెప్తుంటాం అన్నట్టు. ఇలా చెప్పొద్దు అన్నట్టు. మరి ఎలా చెప్పాలంటే ఇప్పుడు గూగుల్లో ఫొటోస్ ఉన్నాయి, మనం వాళ్ళలాగా దిగడం నేర్చుకోండి. దానికి ట్రిక్స్ ఉంటాయి. ఇప్పుడు సినిమాల్లో నటన ఉన్నది కదా, సన్నివేశాలు, సమయానికి, సందర్భానికి అందంగా మీరు ఫోటోలు దిగడం నేర్చుకోండి. మూమెంట్స్ అవి పరిస్థితులు, సన్నివేశాలు, సమయ సందర్భాలను బట్టి వాళ్ళు అలా సినిమాలు వ్యవహరిస్తుంటారు కదా, అలా మీరు కూడా క్రియేట్ చేసి మీ ఇష్టం వచ్చిన సమయ సందర్భాలను బట్టి బాధ, కన్నీరు, ఏడుపు, సంతోషం, విన్నర్ అయినట్టు ఇట్లా అన్నీ మీరు సొంతంగా చేయండి మూమెంట్ బట్టి. అది అనుకరణ కాకూడదు అనమాట. అలా ఇమేజెస్ తయారైతే వాటిని మీరు బ్యాక్గ్రౌండ్ వాడుకుంటే మీకు కూడా అందంగా వస్తాయి కదా, మీరు కూడా వాటి మీద తమ్నైల్ మీద పెట్టుకోవచ్చు కదా. ఇట్లా అన్నట్టు. అయితే మీరు కంటెంట్ కెమెరా ముందు ఎలా చెప్పాలంటే వేరే వాళ్ళని అనుకరించి, అది కూడా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా అయితే గూగుల్ నుండి వాడుకున్నామో, ఎవరో యూట్యూబ్లోనో, సినిమాలోనో రాజకీయ నాయకుడో, ఎవరో యూట్యూబ్లో యాంకర్, టీవీలో యాంకర్లో మాట్లాడినట్టు అనుకరిస్తున్నాం. అది కూడా గూగుల్ ఇమేజెస్ తీసుకోవడం లాంటిది. అది అందంగానే ఉంటుంది, వినడానికి, చూడడానికి, వినే వాళ్ళకి అందంగానే ఉంటుంది. కానీ అది నటన కదా, అట్రాక్షన్ అంటే తప్ప అన్న కంటెంట్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, వినేలాగా ఉండదు. కాబట్టి అట్రాక్షన్గా ఉంటుంది. కాబట్టి మీరు ఓన్గా చెప్పాలంట. ఓన్గా అంటే ఇప్పుడు చెప్పాను కదా, సమయ సందర్భాలను బట్టి సినిమాలు పెడతారు. అలా సన్నివేశాన్ని బట్టి బాధపడము, ఏడవడము, నవ్వడము, కోపం రావడం, అది సన్నివేశాన్ని బట్టి ఉంటుంది. అంతేని గూగుల్ ఫొటోస్ అన్నీ ఆ సన్నివేశాలను బట్టి పెడతారు, డైరెక్ట్ దిగారు. మనము కంటెంట్ కూడా డైరెక్ట్ చెప్పాలనుకుంటాం కదా, అలా ఎవ్వరు చెప్పలేరు. ఇప్పుడు కవిత ఉన్నది, డైరెక్ట్ చెప్తావా? చెప్పగదు. ఒక సినిమా పాట ఉన్నది, డైరెక్ట్ రాస్తాడు రాసి వాడు రాత్రంతా ఆలోచించి ఒక పాట రాస్తాడు. ఇట్లాంటి ఏదైనా కూడా వెనక ఇప్పుడు నవల ఉన్నది, ఎన్నో రోజులు కష్టపడి ఆలోచించి రాస్తాడు. మనం డైరెక్ట్ చదివి వాడు రాసుడు ఇలాగే రాస్తాడు అనుకుంటాం. ఇలాగే కెమెరా ఉంది కూడా ఇలాగే మాట్లాడుతున్నాం. అలా మాట్లాడద్దు అనమాట. మరి ఎలా మాట్లాడాలి? కెమెరా ఉందంటే జెన్యూన్గా మాట్లాడాలి. అంటే ఇప్పుడు మనం ఒక అన్నం నెమరు వేసుకుంటాం కదా, ఒక బాధలో, సంతోషమో, ఏకాంతంలో మనం నెమరు వేసుకుంటాం బాధలన్నీ. అవన్నీ డైరెక్ట్ అంటామా, అనుకుంటామా? మనలో మనం ఆత్మవిమర్శన చేసుకుంటూ, మనం బాధపడుకుంటూ, జెన్యూన్గా మనలో ఏర్పడుతూ ఉంటే వాటిని విమర్శించుకుంటూ ఉంటాం, మనకు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, విచారించుకుంటాం మనకు మనం. ఎదుటి వాళ్ళతో కూడా కొందరు ఫ్రెండ్స్తో కానీ, పల్లెటూరులో కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇట్లా ఏంది ఆడ ఏమైందట, గట్లైందట కదా అని ఇట్లా చెప్తారు. అంటే నెమరు వేసుకుంటూ ఉంటారు. అంటే జెన్యూన్గా అది పుడుతూ ఉంటుంది అక్కడ కంటెంట్. అంతేగాని డైరెక్ట్ చెప్పరు.
ఇప్పుడు సినిమా పాట డైరెక్టర్ రాసినట్టు ఎవడు చెప్పరు అన్నట్టు.